కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రాష్ట్రానికి కాంగ్రెస్ కరువు తెచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని గజ్వేల్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు అన్నారు. ఆదివారం జగదేవ్పూర్ మండలంలోని దౌలాపూర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ హరీష్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నందున జగదేవ్పూర్ మండలం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రచారంలో ప్రజలు కారు గుర్తుకే ఓటేస్తాం, కాంగ్రెస్ అన్ని మోసాలు చెప్పి గద్దెనెక్కింది, ఏ రైతులను నట్టేట ముంచుతుంది, కావున కేసీఆరే మాకు రైతులకు దేవుడు, అందుకని మేమందరము కారుకే ఓటేసి మెదక్ గడ్డపై గులాబీ జెండాను ఎగరేస్తామని ముక్త కంఠంగా మేము చెప్తున్నాము. జై కేసీఆర్, జై తెలంగాణ. కారు గుర్తుకు ఓటేయాలని చెప్పని ఇంటింట తిరిగి ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారానికి ప్రజల మధ్యలో అనూహ్య స్పందన వస్తుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో చాలా చక్కగా ఉండే, ఇలా కాంగ్రెస్ వచ్చిందంటే కరువుతోటే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే. ప్రజలకు చేసింది ఏం లేదు, ఇచ్చిన 6 వాగ్దానాలు అని చెప్పిర్రు. 6 వాగ్దానాల్లో వాళ్ళు ఉద్దర ఖాతాలు వేసి కానీ అసలు చేసేది చేయలేదు. 4000 పెన్షన్ చేయలేదు, రైతు బంధు చేయలేదు. గతంలో రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఒక వారం రోజుల్లో డబ్బులు అకౌంట్లో 5 లక్షలు పడేది, అది ఈరోజు ఆగిపోయింది. కళ్యాణ లక్ష్మి కూడా రావట్లేదు. తులం బంగారం ఇస్తామన్నారు కానీ అసలుకే మోసం వచ్చింది. ప్రజలందరూ గ్రహించుకుర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కక్ష సాధింపు చర్య చేసి ఆ ప్రాజెక్టును మొత్తం పూర్తిగా ఎండబెట్టి తెలంగాణను కరువుగా తయారు చేశారు. కాబట్టి ఎప్పుడైనా మన బాపు కేసీఆర్ సారే మన తెలంగాణకు శ్రీరామ రక్ష. కాబట్టి కేసీఆర్ను మర్చిపోకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తే మున్ముందు మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తున్నాను.